అటవీ ప్రాంతంలో దొరికే ఔషధ మొక్కల విలువ అంతా ఇంతా కాదు. సమృద్ధిగా అటవీ ఉన్న చోట భావితరాలకు మొక్కల విలువ తెలిపేందుకు గత పాలకులు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. పరిశోధనా కేంద్రం మానవాళ్లు తప్ప అక్కడ ఎలాంటి పరిశోధనలు జరగడం లేదు. ఖమ్మం జిల్లా అచ్యుతాపురం పరిశోధన కేంద్రం ఆదరణ కోల్పోయి ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1980లో అటవీ మొక్కల అభివృద్ధి పరిశోధనల కోసం అచ్యుతాపురం దగ్గర అటవీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది పనిచేయడం లేదు. ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు కూలిపోయిన షెడ్లు, శిథిల భవనాలు, ఆనవాళ్లు కోల్పోయిన మెడికల్ ప్లాంట్ బ్లాక్లతో చిట్టడవిలా మారిపోయింది. లోపలకు అడుగు పెడితే పెద్ద అడవిలా ఎండిపోయిన మొక్కలు, ఆదరణకు నోచుకోక రోడ్లు కూడా మూసుకుపోయి భయంకరంగా ఉంది. పరిశోధన ఫలాలను అందించాల్సిన ఈ కేంద్రం ఇప్పుడు ఆదరణ కోల్పోయింది. శిథిలమైన పరిశోధన కేంద్రానికి కాపలాగా అన్నట్లు ఓ అధికారి తప్ప ఇతర సిబ్బంది ఎవరూ లేరు. దాదాపుగా 500 ఎకరాలు ఉంటుంది. ఆ నర్సరీలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మొక్కలు పెంచారు. గత 40 సంవత్సరాల నుంచి పెంచుతూ వస్తున్నారు. కానీ దాంట్లో కొన్ని శిథిలావస్థకు వస్తున్నాయి. అందులో ఏం జరుగుతుందని కూడా ఎవరికి తెలియట్లేదు. ప్రభుత్వం వారు నర్సరీని మళ్ళీ చేసుకొచ్చి ఎంతో మందికి కూలీ గానీ లేకపోతే అందులో ఆఫీసర్స్ గానీ నిర్మించాలని కోరుతున్నాం. 4 దశాబ్దాల క్రితం అచ్యుతాపురం దగ్గర అటవీ పరిశోధన కేంద్రం కోసం 110 హెక్టార్లను ప్రభుత్వం కేటాయించింది. భవిష్యత్తు తరాలకు మొక్కల ప్రాముఖ్యత తెలపడం కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. అందులో ఈ ప్రాంతంలో కనబడని కొత్త రకాల అటవీ మొక్కల పెంపకం, కొత్త రకాల మొక్కల ఉత్పత్తికి పరిశోధనలు ప్రారంభించారు. వందల రకాల మెడికల్ ప్లాంట్ బ్లాక్స్ నిర్మించి మొక్కలను వేశారు. ఇప్పుడు బ్లాక్స్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డులు, చిన్న గోడలు తప్ప ఏమీ కనిపించడం లేదు. మొక్కలకు మందులు కలపడానికి నిర్మించిన షెడ్లు, నీళ్లను నింపే తొట్టెలు, పాడైపోయిన బోర్లు, శిథిలమై కూలడానికి సిద్ధంగా ఉన్న కార్యాలయ భవనం తప్ప ఇప్పుడు అక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కేంద్రం విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి కూడా లేదు. అసలు బడ్జెట్ లేకపోవడంతో పరిశోధనలు సాగడం లేదు. దానికి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల అది ఇప్పుడు ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది. పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలోకి వచ్చింది. ఆ రోజు తుమ్మల గారు ఒక సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ పరిశోధనా సంస్థ ఇవాళ మళ్ళీ పడకేసిన స్థితిలో ఉంది. కాబట్టి తుమ్మల గారు మళ్ళీ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.